దొంగచాటు నాటకాలాడటం నాకు చేత కాదు. నేనేదైనా చేస్తే నీకు చెప్పే డైరెక్ట్ గా చేస్తాను. విరోధులమైన ఇంటికొచ్చి అడిగావు కాబట్టి అసలు విషయం చెప్తాను. నీ మీద, నా మీద, మీ నాన్నగారి మీద మొదటి నుంచి కడుపు మంటతో ఉన్న వ్యక్తే ఇది చేశాడు. ఎవరు? ఐజీ. ఐజీయా? ఇక్కడ రైడింగ్ ఆర్డర్స్ ఇచ్చి లీవ్ మీద పోయాడు. ఇప్పుడు అతను ఢిల్లీలో ఉన్నాడు. మీ నాన్న కూడా ఢిల్లీలో ఉన్నాడుగా. మీ నాన్నకి ఫోన్ చేసి ఐజీతో మాట్లాడమను. సమస్య అక్కడే తెలిపోతుంది. చాలా థ్యాంక్స్. నువ్వెప్పటికైనా నా వైపుకి రాకూడదు. కోర్టులు ఇస్తాను. నువ్వు నా వైపురా, నా ప్రాణమే ఇస్తాను. గుడ్ మార్నింగ్ సార్. రాజేసింహ, నీకోసం చూస్తున్నాను. కూర్చో. థ్యాంక్ యూ సార్. కూర్చోవయ్యా, కూర్చో కూర్చో. ఢిల్లీలో చలి చాలా ఎక్కువగా ఉంది కదూ? ఏజ్ కూడా కదా సార్. ఇంత ఏజ్ వచ్చినా, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు సర్వీస్ చేస్తున్నా, నీకంటూ సొంతంగా ఒక ఇల్లు కూడా కట్టుకోలేదంటే నాకు చాలా బాధగా ఉంచుమా. గొర్రెకి బెత్తడి దోకే కదా సార్. బాబు దగ్గర నుంచి ఫోన్ వస్తే గంట తర్వాత చేయమని చెప్పండి. టీ వేద్దామా? నెక్స్ట్ ఇయరే కదా నువ్వు రిటైర్ అవుతుంది? మార్చిలో సార్. ఏప్రిల్లో మన స్టేట్ స్టీల్ ఫ్యాక్టరీ పని పూర్తి అవుతుంది. దానికి నేను ఎండీగా చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. నేను తెలుసుకుంటే నిన్ను 5 సంవత్సరాలు మేనేజింగ్ డైరెక్టర్గా ఉంచగలను. నీ లైఫ్ టైంలో సంపాదించుకోలేనంత సంపాదించుకోవచ్చు. నువ్వు ఒక ఒడ్డు చేరడం కోసమే నేను పని చేస్తున్నాను. తీసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వంటే నాకు విరోధం లేదయ్యా. మన ఇద్దరి స్నేహం బయట వాళ్ళకి తెలియకుండా ఉండడం గురించే అప్పుడప్పుడు అలా అరిచాను. నిజంగా అనుకున్నావా పిచ్చోడా? అబ్బెబ్బే, అవేమి నేను ఎప్పుడు పట్టించుకోలేదు సార్. మా బాబు సూర్యం అంటే నాకు చాలా ఇష్టం. తల్లి లేని పిల్లాడు. వాడి మనసు బాధపడితే నేను తట్టుకోలేనయ్యా. అవును సార్, సూర్యన్ చాలా మంచి అబ్బాయి. మీరు గర్వించదగిన కొడుకు. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. వస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు, అక్కడేదో గొడవ రైడింగ్ జరిగిందట. ఇందాక అబ్బాయి ఫోన్ చేశాడు. అరే, ఎలా జరిగింది? నాకు తెలీదే. ఏదో చేశాడో ఏమో. జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. తప్పంతా ఏఎస్పీ తోసేసి కేసు నష్టం చేసి నెక్స్ట్ మంత్ కమిటీ మీటింగ్ సుమా. నేను చెప్తే పనులు జరుగుతాయో వాడు ఉద్దన్నాలు ఆగిపోతాయి కదా. అంటే నువ్వు వాడికి విరోధి కాకుండా మాత్రం చూసుకో, అంతే. అంతా నాకు వదిలేసి మీకేం తెలియనట్టుగా రిలాక్స్ అవ్వండి. అబ్బాయిని హ్యాపీగా ఉండమానండి. నేను లేకపోవడం వల్ల అక్కడ ఏదో తొందరపడమని జరుగుతుంది. తొందరపడ్డాం ఏంటి సార్? మీరేగా అరెస్ట్ చేయమని చెప్పింది. పెద్దవాడిని ఏదో చెప్పానయ్యా మాట వరుసకి. అది నువ్వు సీరియస్ గా తీసుకుంటే ఎలా? ఇది ఆ పెద్దవాళ్ళతో పని. ఆ పెద్దవాళ్ళ గురించి నేను ఆలోచించడం లేదు సార్. మీ పెద్దరికం ఎందుకు ఇలా ఊగిసలాడుతుందో అర్థం కావట్లేదు. మాటలు అనవసరం. మన డిపార్ట్మెంట్ అంటే కుర్రాళ్ళు ఆడుకునే ప్లే గ్రౌండ్ కాదు. కొంచెం ఆలోచించి నడుచుకో. ఇట్స్ మై లాస్ట్ వార్నింగ్. నీలాంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్ లో ఉంటే మంది పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుంది, బ్రోకర్స్ డిపార్ట్మెంట్ అవుతుంది. ఏమిటి ఇంకా ఇక్కడే ఉన్నావు? నా గురించి లోపల ఏమనుకుంటున్నావు? తిట్టుకుంటున్నావా? ఏం లేదు సార్. మిస్టర్ శేఖర్, ఇలాంటి మనుషులు ఈ దేశంలో అంగుళానికి 1 కోటి మంది కనిపిస్తారు. భూగోళంలో భూమంతా వీళ్లే ఉన్నారు. నీటిలో చిన్న చేప లాంటి నీతి వీళ్ల ముందే నిలబడుతుంది. అప్పుడప్పుడు ఆశగా మొలకెత్తే నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ నిరుత్సాహపడకూడదు. చూడు చంద్ర, ఈ రోజు ఒక పోలీస్ ఆఫీసర్గా నీ ముందు నిజాన్ని ఒప్పుకోవడానికి వచ్చాను. ఆ పగటి దొంగల వెన్నుపూసలు వంచాలంటే మా పోలీసు బలగం చాలదని తెలుసుకున్నాను. నువ్వన్నట్టు మా సిన్సియారిటీ కేవలం ఆ నో పార్కింగ్ బోర్డుల దగ్గరే ఆగిపోయింది. దొరలు దొంగలు ఒకటైనప్పుడు సిన్సియారిటీ ఇలాగే గింజుకుంటుంది. ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న నిజం. నిజాయితీగా అవినీతిని అరికట్టాలంటే మనిషి మేధస్సుకి క్షణం చాలు. బ్లాక్ మనీని బయటకు లాగడానికి, అవినీతి సంపాదన లెక్క కట్టడానికి, సిల్కు చొక్కాల వెనక చివికిపోయిన పెద్దరికాన్ని బయట పెట్టడానికి ఇన్ని రోజులు కావాలా? నిప్పును నిప్పుతోటే ఆర్పడానికి నేను చాలు. నిప్పు చల్లారాక సంస్కరించడానికి నీలాంటి వాడు కావాలి. తొందరపడ. చంద్ర, నేను చచ్చినా పర్వాలేదు. వాళ్ళ అంతు తెలుస్తాను. yes, I will do it.